బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నో సవాళ్లు, చారిత్రక ఘట్టాలు, సంక్షోభాలకు తట్టుకుంటూ తెలుగు జాతిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ 44వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఏర్పాటైన టీడీపీ ఇవాళ సగర్వంగా 44వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. 4 దశాబ్దాల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చింది టీడీపీ. పార్టీ పని అయిపోయిందన్న సూటిపోటి మాటలు, ఆనవాళ్లే లేకుండా చేస్తామన్న హెచ్చరికలు, ఫినిష్ అంటూ మరికొందరి బెదిరింపులు, ఇలా అనేక సంక్షోభాలను తట్టుకుంటూ ప్రజా మద్దతును కూడగట్టుకుంది. రాజకీయ పార్టీల ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తూ ఎన్ని ఇబ్బందులు తలెత్తినా పోరాట పంథానే కొనసాగించింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యే, ప్రజలతోనే మమేకమన్న విధానం తెలుగుదేశం పంథా. నేడు 44వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతటా ఘనంగా వేడుకలను నిర్వహించనుంది. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగరవేసిన ఈ పార్టీ తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అంటూ అన్న నందమూరి తారక రామారావు పిలుపుతో 1982 మార్చి 29వ తేదీన పురుడు పోసుకుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను కంగు తినిపిస్తూ, అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజాభిమానాన్ని చూరగొంటూ ఎన్నో చరిత్ర పుటల్ని తన పేరిట నిక్షిప్తం చేసుకుంది. 44వ వార్షికోత్సవం సందర్భంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పార్టీ ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. ఎన్టీఆర్ హయాంలో 1983, 85, 89, 94లో శాసనసభకు ఎన్నికలు జరగ్గా 3 సార్లు ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లు 200కు పైగా స్థానాలు దక్కించుకుంది. 1984 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంది. 1994 శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత పరిణామాలు నాయకత్వ మార్పునకు దారితీశాయి. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కూలదోయడం, ఆ తర్వాత జరిగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఎన్టీఆర్ను కాంగ్రెసేతర జాతీయ పార్టీలకు దగ్గర చేసింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సానుభూతి పవనాల ధాటికి దేశంలోని ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోతే టీడీపీ ఎదురొడ్డి నిలిచి ఘన విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి ఏకంగా 35 సీట్లు గెలుచుకుంది. లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ కూటమికి జనసేన పార్టీ మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి పాలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించింది. 44 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అనేక ఉద్దాన పతనాలు చవిచూసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూపొందించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. పార్టీకి 4 దశాబ్దాలుగా సేవలు అందించిన కార్యకర్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయి వారికి విందు ఇవ్వనున్నారు.